నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో కొంత డిఫరెంట్గా అనిపించినప్పటికీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉప ఎన్నిక మీద దృష్టి సారించి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది చాలా కీలకం. ఇప్పటివరకు చాలా సర్వేలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి, కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు రిపోర్ట్స్ బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు నిలబడిన అభ్యర్థుల జాతకాలు ఎట్లున్నాయి, నిజంగా గెలిచే ఆలోచన అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా అభ్యర్థి గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా అభ్యర్థి గెలుస్తామంటున్నారు, బీజేపీ వాళ్ళు కూడా మా అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు గెలిచే స్థానం ఎవరికి ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎవరికి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది, దీని మీద క్లుప్తంగా ఈ వీడియో చేయడానికి ముందుకు రావడం జరిగింది. నా ముందు గురువుగారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏం జరగబోతుంది రాబోయే ఎన్నికలు ఇవనేది మాట్లాడదాం. నమస్తే అండి. థ్యాంక్ యూ. అడగగానే ఫస్ట్ ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ. అండ్ ఇది కేవలం ఎవరిని ఉద్దేశించింది కూడా కాదు, కేవలం మాకున్న సమాచార ప్రకారం, మాకున్న ఆలోచన ప్రకారం మేము చెప్పదలుచుకుంటున్నాం ఈ వీడియో నుంచి. సో మీరు చెప్పండి. ఓకే టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు. సో ప్రస్తుతం వీరు చెప్తున్నట్టుగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాబోయే భవిష్యత్తు రాజకీయాలకు ఎటువంటి ప్రభావితం చేయగలుగుతుంది ఏంటి అనే దాని మీద వారికి శాస్త్రీయంగా అసలు వారి యొక్క ముగ్గురు ఎవరికి వాళ్ళే పోటాపోటీగా ఇక్కడ వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాగనే వారికి అసలు జాతకాల్లో వారి యొక్క పర్సనల్ రాజకీయ భవిష్యత్తులపై ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరికి గెలుపు ఓటముల మీద అందరికీ ధీమా ఉన్నప్పటికీ శాస్త్రీయంగా అంటే జ్యోతిష్యపరంగా ఎటువంటి బలాలు ఉన్నాయి, కొంచెం దీని గురించి విశ్లేషణ చేసుకుందాం. కాబట్టి సో ఇక్కడ ముందుగా లంకల దీపక్ రెడ్డి గారు. సో ఒక్కసారి ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు మనం ఒక్కసారి ఫస్ట్ ప్రేక్షకులకి చెప్పేది, ఇక్కడ నిలబడిన అభ్యర్థులు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, మాగంటి గోపినాథ్ గారి భార్య సో నవీన్ యాదవ్. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో ఇప్పుడు పోటీ ఉండబోతుంది. సో ఇందులో ఎక్కువ శాతం ఇప్పుడున్న సర్వేల ప్రకారం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్క బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందనేది సర్వేలన్నీ చెప్తున్నమాట. సో ఇది ఎంతవరకు వాస్తవం ఫస్ట్ దీంట్లో తేల్చే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా లంకల్ దీపక్ రెడ్డి బీజేపీ, సో ఆ అభ్యర్థి పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది, ఆయన జాతకం ఎట్లా ఉంది, అసలు ఈ ఎన్నికలో బయటపడే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి అండి. అదే లంకల దీపక్ రెడ్డి గారు వారి జనన తేదీ ప్రకారం మనకున్న అవగాహన ప్రకారం వారు సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో జన్మించినట్టుగా తెలుస్తుంది. సో అలాగనే వారు తులా లగ్నంలో జన్మించినట్టు తెలుస్తుంది. సో ఆనాటి గ్రహస్థితి చూస్తే బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో దాని ప్రకారం వారికి రాజకీయ జీవితం తప్పకుండా ముందు భవిష్యత్తులో బాగానే ఉంటుంది. ఇప్పటివరకు రాహుమార దశలో ఉంటున్నారు కాబట్టి వారు ఆ దశ అంతగా వారికి యోగించట్లేదు పుబ్బ నక్షత్రానికి. కాబట్టి తప్పకుండా వారికి రాజకీయ భవిష్యత్తు అయితే ఉంది, బాగుంటుంది. సో ప్రస్తుత ఎన్నికలలో వారికి ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంటు ఈ యొక్క నవంబర్ మాసంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితి వారికి అనుకూలమైన పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు వారికి తులా లగ్నం ప్రకారం గురుడు మంచి స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో. అలాగనే వారికి పంచమ స్థానంలో శని రాహువులు 5వ స్థానంలో ఉన్నారు. సో అలాగనే వారికి ద్వితీయంలో అంటే 2వ స్థానంలో అంటే వారి యొక్క జన్మ లగ్నాత్ చెప్తున్నాను నేను, తులా లగ్నంలో పుట్టుంటారనేది మన అవగాహన. వారికి ధనస్థానంలో కుజుడు బుధుడు ఉన్నారు. సో అది బాగానే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వారికి యోగించినటువంటి పరిస్థితులు ఏంటంటే 5లో శని రాహువులు బాగా లేరని చెప్పొచ్చు. అలాగనే వారికి ఏకాదశాధిపతి అయినటువంటి సింహరాశిలో అధిపతి కూడా రవి. ఆ రవి ప్రస్తుతం నీచరాశిలో ఉన్నాడు, తులారాశిలో జన్మరాశిలో ఉన్నారు. సో కాబట్టి వారికి రవి యోగించట్లేదని
మనం అర్థం చేసుకోవాలి. సో రవి నీచరాశిలో ఉన్నప్పటికీ రాహు దశ కాబట్టి రాహు దశ ఈ రవికి అంతగా మంచి ఫలితాలను ఇవ్వదు. యాంటీగా మనం చెప్పుకుంటాము రవి రాహువులు. కాబట్టి ఈ యొక్క రాహు మహర్దశలో బుధుడు ఉన్నాడు కాబట్టి తెలివితో వ్యవహరించేటువంటి పనులు చేయగలుగుతారు. కానీ ఫలితం అనేది ఆశించడానికి అంతగా అనుకూలంగా అనిపించట్లేదు. తప్పకుండా మాత్రం వారికి భవిష్యత్తు ఈ యొక్క రాహు మహర్దశ తప్పకుందంటే భవిష్యత్తు రాజకీయ జీవితం అంటే బాగుంటుంది. ఈ ఉప ఎన్నిక వరకు ఆయనకి కలిసి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. సో అంటే అదే రవి నీచరాశిలో ఉన్నాడండి. ఏకాదశాధిపతి అయిన కీర్తి ప్రతిష్టలు, రాజకీయ పదవులు, విదేశీయానం ఇట్లాంటివన్నీ కూడా 11వ స్థానం మనకు తెలియజేస్తుంది. సో అలాగనే దశమాధిపతి చంద్రుడు. సో దశమాధిపతి చంద్రుడు అయినప్పటికీ ఇక్కడ రవి నీచరాశిలో ఉన్నప్పుడు అది కూడా మనకి అంత యోగ్యతగా అనిపించట్లేదు. సో కేవలం ఆయనకి జన్మలగ్నంలో రాహుకేతువులు కూడా ఉన్నారు. అప్పుడు జనన కాలమందు తులాలో కేతువు, అక్కడ సప్తమంలో రాహు ఉన్నారు. సో ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి గ్రహబలం ఉన్నప్పటికీ ఈ దీపక్ అనేటువంటి పేరు మొదటి లెటరు శని భగవానుడికి సంబంధించినటువంటిది. సో అది కూడా కొంత మైనస్ చేస్తుంది అనేది దాని అర్థం. సో అది శనికి సంబంధించినటువంటి లెటరు. సో ఆ పేరు వల్ల కూడా వారికి అంత మంచిగా అనిపించట్లేదని నేను అనుకుంటున్నాను. అంటే సహకరించట్లేదని. రైట్. కాబట్టి వీరికి తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కష్టపడడం వగైరా మంచి వ్యక్తిత్వం. సో ఇంకొక లక్షణం కూడా వీరికి ఉంటుంది. ఉబ్బ నక్షత్రం అందరికీ సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. ఎదుటివారికి ఏం చేసినప్పటికీ వారు ప్రతిఫలాన్ని ఆపేక్షించి ఏమి చేయరు. చాలా బాగా ఉంటారు. మంచి వ్యక్తిత్వం. సో ఆధ్యాత్మిక భావాలు ఉంటాయి. అలాగనే గురుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురుడు మంచి స్థానంలో ఉండటం, అది కూడా దశమంలో ఉండడం మంచి పరిణామమే. కానీ ఏంటంటే ఇప్పుడు వారికి పేరు వెనక్కి లాగుతుంది, గ్రహస్థితి ముందుకు లాగుతుంది. సో ఏదైనప్పటికీ కాస్త పంచమంలో శని రాహుల యొక్క ప్రభావం కూడా వారు మాయా భ్రమల్లో ఇదవడమే తప్ప ప్రస్తుతం ఆశించినంత ఫలితాలు అయితే కనపడవు. సో కానీ వారు గెలవడం పక్కన పెడితే వారికి ఓటింగ్ పర్సంటేజ్ అనేది మాత్రం చాలా బాగా అద్భుతంగా బాగా రాణిస్తున్నారు అనేది దాని అర్థం అండి. తప్పకుండా వారికి అత్యధికమైనటువంటి ఓటింగ్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు అంటే ఏమన్నా వ్రతాలు, హోమాలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి అంటే బేసిక్గా ఏమన్నా సో ఉంటాయి బయటపడాలంటే కానీ ఇప్పుడు ఏం చేసినా అది పనిచేయదండి. సో గురుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఏంటంటే చతుర్థము వారి యొక్క జన్మరాశిని చూస్తున్నాడు, జన్మ లగ్నాన్ని చూస్తున్నాడు. సో అలాగనే వారికి ద్వితీయాధిపతి అయినటువంటి ధనస్థానాధిపతి అంటామన్నమాట. సింహరాశి వారిది. ఆ ధనస్థానాధిపతి రవి నీచరాశిలో ఉన్నాడు. అది మేజర్ మైనస్. ఈ రవితో కూడి శుక్రుడు కూడా ఉన్నాడు. సో ఒక యుద్ధం లాంటిది అని చెప్పొచ్చు అనమాట. రవి శుక్రుల కలయిక అనేది ఒక యుద్ధం లాంటిది. అది చతుర్థంలో జరుగుతుంది, వారికి యొక్క తృతీయంలో జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే అంతగా మనం ఆశించినటువంటి ఫలితాలు దొరకడానికి కొంచెం కష్టంగానే ఉంది. ఓటింగ్ సందర్భంగా అంటే గెలుపు అనేది, పదవి యోగం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. రైట్. ఇప్పుడు మాగంటి సునీత గారు, ఎందుకంటే బేసిక్లీ ఈ ఎన్నిక కీలకంగా మారిన దానికి కారణమే మాగంటి కుటుంబం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయడం తర్వాతే, మరణం తర్వాతే ఈ ఎన్నిక రావడం జరిగింది. సో ఈ కుటుంబం మీద ప్రత్యేక దృష్టి అందరికీ ఉంది. ఎందుకంటే ఈ కుటుంబం సిట్టింగ్ స్థానం కూడా. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలవడానికి సిట్టింగ్ స్థానం కాబట్టి సో ఆమెకి ఎట్లా ఉండబోతుంది అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమె పరిస్థితి ఎట్లా ఉంది? సో అయితే వారు అంటే మనకున్నటువంటి అవగాహన ఏంటంటే వారి యొక్క జనన తేదీ ప్రకారం 1971లో పుట్టినటువంటి పరిస్థితి తెలియజేస్తున్నటువంటిది. 71లో వారు జనన తేదీగా చెప్తున్నారు. సో వారు పుట్టినటువంటి మీనరాశిలో వారు రేవతి నక్షత్రం యందు 2వ పాదంలో పుట్టినట్టు వారి జనన లగ్నం కూడా తీసుకోవడం జరిగింది. వారు కన్యా లగ్నంలో జన్మించారు. సో వారికి ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమైనప్పటికీ రేవతి నక్షత్రానికి ఎప్పుడూ కొంచెం మొదటి నుంచి కూడా కాస్త కష్టాలు అనేది ఉంటాయి. వారు చాలా సైలెంట్గా ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఎక్కువగా అంటే వారు వ్యతిరేక భావాన్ని ప్రదర్శించరు. వారికి నచ్చని విషయాలు వస్తే సైలెంట్గా ఉంటారు తప్ప పోట్లాడే మనస్తత్వాలు కూడా కావు. చాలా
వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అట్లని చాలా మంచివారు కూడా అని చెప్పొచ్చు అనమాట. సో అయితే వారికి ఆనాడున్న గ్రహస్థితి రీత్యా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా చెప్పొచ్చు. వారి యొక్క లగ్నం కన్యా లగ్నం, సప్తమ స్థానం వైవాహిక భాగస్వామి. ఇది కూడా మంచి వ్యక్తి గోపీనాథ్ గారు. సో అలాగనే వారి ఇంటి పేరు ఎం తోటి స్టార్ట్ అవుతుంది. ఎం ఈజ్ వెరీ పవర్ఫుల్ నేమ్. ఆ పేరు వీరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఈ సునీత అనేటువంటి పేరు మొదటి లెటర్ సు అనేటువంటిది లెటర్ కూడా ఇప్పుడు ఈ పేరు ప్రకారం చూసుకుంటే శతభిష, ఉత్తరాభద్ర, పూర్వభద్ర, ఈ శతభిష వీటిల్లో ఉంటుందన్నమాట. ధనిష్ట, శతభిష, పూర్వభద్రలో ఉంటుంది. సో పేరు ప్రకారం వారికైతే మైనస్ జరుగుతుంది. సో కానీ వారి జాతకరీత్యా మాత్రం గ్రహస్థితి అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా వారికి ఇప్పుడున్న గ్రహస్థితుల రీత్యా చూసుకుంటే రవి శుక్రులు వారికి అష్టమంలో ఉన్నట్టు, వారి రాశి నుంచి అష్టమంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగనే వారికి ద్వితీయంలో కన్యా లగ్నం నుంచి ద్వితీయంలో రవి శుక్రులు అయినట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఏమిటంటే ఇక్కడ అప్పటి పరిస్థితుల ప్రకారం చూసుకున్నా, ఇప్పటి పరిస్థితుల ప్రకారం చూసుకున్నా కూడా కాస్త దశమ స్థానము వారికి తప్పకుండా మంచి పరిణామాలు ఉన్నాయి. వృత్తిపరంగా వారికి ఇప్పుడు రాజకీయ పరంగా వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రుడు బాగున్నాడు, సూర్యుడు 6వ స్థానమై నీచరాశిలో ఉన్నాడు. సో 7వ స్థానం భాగస్వామి స్థానం అయినటువంటి యొక్క బుధుడు కూడా ఇక్కడ ఇప్పుడు నవమంలో కుజుడు బుధుడు కలిసి ఉన్నారు. ప్రస్తుత గ్రహస్థితి వారికి నవమంలో రాశి నుంచి నడుస్తుంది, తృతీయంలో లగ్నం నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రకారంగా వారికి తప్పకుండా ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారిగా ఇప్పటిదాకా ఇంట్లో ఉన్న వ్యక్తి ఆమె, సో సడన్ గా ప్రజా ఆదరణ అనేది సాధ్యం అవుతుందా? అంటే ఆ రకమైన ఆలోచన కూడా కరెక్ట్. కానీ నేను చెప్తున్నది ఏమంటే, సో వారు ఫోకస్ అయ్యారా లేదా జనంలో అనేది పక్కన పెడితే, సో వారికి గ్రహస్థితి అనుకూలమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. సోదర స్థానం 3వ స్థానం అంటాము. సో జన్మలగ్నం నుంచి వారు కన్యాలగ్నంలో పుట్టారు. సో అధిక తెలివితేటలు మంచి ఇది ఉంటాయి. అలాగనే బుధుడు నక్షత్రం రేవతి నక్షత్రంలో పుట్టారు. సో 2023 నుంచి వారికి అంత మంచి జరగట్లేదు. అయినప్పటికీ ఈ పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలు సో జరగకపోయినప్పటికీ ఏ యొక్క కష్టాలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి. సో అలాగనే వారు ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి జరిగిన తర్వాత వారికి సప్తమంలో జరిగింది వైవాహిక భాగస్వామి. నేను ఈ విషయాలు కూడా అంటే కన్యారాశి వారికి, కుంభరాశి వారికి, ప్రత్యేకంగా మకరాశి వారికి నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. గతంలో చేసినటువంటి రాశి ఫలాల్లో కానివ్వండి, ఉగాది సమయంలో చెప్పినటువంటి సందర్భంలో కూడా చెప్పాను నేను. సో కాబట్టి సప్తమంలో జరిగింది కాబట్టి వారికి ఆ వైవాహిక భాగస్వామి మైనస్ అవ్వడం అనేది కూడా మనం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో అది కూడా ఈ యొక్క గ్రహస్థితి రీత్యా వారికి బాగలేకపోవడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, సో రవి శుక్రులు కలిసి బాగా లేకపోయినప్పటికీ కూడా వారికి కన్యాలగ్నం నుంచి పంచమ స్థానాధిపతి శని రాహువులు కలిసి వారికి 6వ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి సో తప్పకుండా దశమ స్థానం వారికి తప్పకుండా యోగిస్తుంది. బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. సో గురుడు ఉచ్చ స్థానంలో ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. తప్పకుండా వారికి బాగుంటుంది. వారికి జన్మరాశిని చూస్తూ ఉన్నాడు గురుడు 5, 9 స్థానాలను కూడా తానున్న స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ప్రొటెక్టెడ్గా ఆయన రక్షిస్తున్నాడు. కాబట్టి అవకాశం తప్పకుండా వారికి విన్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా ఉన్నాయండి. వారి రాజకీయంగా కలిసి వస్తుందా ఇన్ ఫ్యూచర్? కానీ ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇదే సిట్టింగ్ స్థానంలో అవునండి బేసిక్గా రాజకీయంగా పనికొస్తుందా, లేకపోతే ఓన్లీ ఉప ఎన్నిక వరకే మనం మాట్లాడుకోవచ్చా? లేదండి, తప్పకుండా రాజకీయపరమైనటువంటి విషయాల్లో తప్పకుండా వారు బయటికి వస్తారు. సో ఇప్పుడు రాకపోవచ్చు బయటికి, అంటే అతి తక్కువ సమయం వల్ల కాగలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా వారు బయటకు వస్తారు. వారి తరపున అంతా సక్సెస్ఫుల్గా మంచిగానే ముందుకు వెళ్తూ ఉంటారు. వారికి తృతీయ స్థానం అంటే సోదర భావంతో ఉన్నటువంటి వారందరూ, సోదరులుగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారికి మంచి పరిణామం అని చెప్పొచ్చు. తృతీయంలో కుజుడు బుధుడు ఉన్నారు కన్యాలగ్నం నుంచి, తప్పకుండా వారికి సహకరిస్తారు. ఆ విధంగా వారు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నవీన్ యాదవ్, ఎందుకంటే ఆయన కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఇప్పుడు
సో ఆయన కూడా దాదాపు 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఇది మూడోసారి అనుకుంటా ఇది కూడా ఓకే. కాంగ్రెస్ నుంచి. అంటే ఏమనిపిస్తా ఉందంటే నవీన్ యాదవ్ అనే జాతకం అది ఎట్లా ఉందంటారు? ఎందుకంటే సో కీలకమైన నవీన్ యాదవ్ గారు అంటే వారు పుట్టినటువంటిది 1983 నవంబర్ 17వ తారీఖు అనేది మనకున్న సమాచారం అండి. సో ఆ ప్రకారంగా చూసుకుంటే సో వారికి ఆ సంవత్సరం వారు పుట్టిన సమయానికి కుజుడు మరియు శుక్రుడు కలిసి అక్కడ కన్యా రాశిలో ఉన్నటువంటి పరిస్థితి. సో శుక్రుడు యోగించట్లేదు, శుక్రుడు నీచరాశి అంటాం దాన్ని దాదాపు, అది మంచిగా లేనటువంటి పరిస్థితి. అది కూడా వారి జన్మరాశి నుంచి 7వ స్థానమైంది. సప్తమంలో కుజుడు మరియు శుక్రుడు అయ్యి కొంచెం వారికి పర్సనల్గా చాలా విషయాలు ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. సో డెప్త్గా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట, అవి పర్సనల్ విషయాలు కూడా. సో రాజకీయ పరంగా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా కుజుడు బాగుండాలి అని చూస్తాము. సో కుజుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారికి కూడా 9వ స్థానం భాగ్యస్థానంలో కుజుడు బుధుడు కలిసి ఉన్నారు. సో నవీన్ యాదవ్ గారికి వారి యొక్క పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి, షష్టమాధిపతి అయినటువంటి రవి నీచరాశిలో ఉన్నాడు, విత్ శుక్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది అందరికీ కామన్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితి. సో వారికి ధనస్థానాధిపతి ద్వితీయాధిపతి శుక్రుడు, అదే కుజుడు నవమంలో ఉన్నాడు. తృతీయాధిపతి శుక్రుడు నీచలో ఉన్నాడు. అంటే తృతీయ స్థానము వారికి జన్మరాశి నుంచి శుక్రుడు అయ్యాడు. సో ఆ శుక్రుడు కూడా ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ ఈ రవితోటి ఫైటింగ్, రవితో కలిసి ఉండడం జరిగింది. వీళ్ళిద్దరూ కలవడం అనేది కూడా ఎప్పుడూ మంచిది కాదు, రవి శుక్రులు కలవడం, కలిసింది. సరే అందరికీ ఇదే పరిస్థితి అనుకోండి. సో అయితే ఏమంటే ఇక్కడ దశపరంగా కూడా కొంచెం అనుకూలించట్లేదని తెలియజేస్తున్నటువంటిది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం నేమ్ అనేది వారిని పైకి లాక్కొస్తుంది. సో వారికి ధనస్థానము, వారికి ఓవరాల్గా తీసుకుంటే ధనస్థానాధిపతి అయినటువంటి అంటే వారు కూడా తులారాశిలో పుట్టారు. ధనస్థానం 2వ స్థానం కుజుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు. సో అట్లనే వారికి సప్తమాధిపతి కూడా ద్వితీయంలో ఉన్నాడు. సో వారికి పంచమ స్థానంలో వారి రాశి నుంచి శని రాహులు ఉన్నారు. షష్టమంలో ఇప్పుడు చంద్రుడు. అలాగనే ఈ యొక్క గురుడు ఉచ్చస్థానంలో ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. వీరు కూడా పోటాపోటీ వ్యవహారంగా వారు ఫైట్ చేస్తారు. తప్పకుండా వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ సో ఏదేమైనప్పటికీ సక్సెస్ సాధించడం కోసం వీరికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావమే కనీసం ఎప్పుడు కూడా ఏంటంటే శుక్రుడు కుజుడు ఇద్దరు అలా ఉండకూడదు. సో రవి శుక్ర కుజులు ముగ్గురు కూడా బాగలేరు. వారికి సప్తమంలో కుజుడు ఎప్పుడూ మంచిది కాదు. సో ఎవరైతే అందరూ నా వాళ్ళు అని అనుకుంటాడో వాళ్ళందరూ కూడా ఎప్పుడు పైకి షో చేస్తారు తప్ప ఎడంగానే ఉంచుతూ ఉంటారు. సో కాబట్టి అది మైనస్గా మనం తీసుకోవచ్చు. తప్పనిసరిగా కష్టతరమైనటువంటి పరిస్థితి వారికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఉప ఎన్నికలో కష్టతరమైన పరిస్థితి కనిపిస్తుంది. అలాగనే వారికి ఉన్నటువంటి గ్రహస్థితి జన్మలగ్నాతో నేను అనుకోవడం వారు తెల్లవారుజామున ఉదయం 4:20 ప్రాంతాల్లో పుట్టుంటారని నేను అనుకుంటున్నాను, తులాలగ్నము అనుకుంటున్నాను. సో ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా వారికి దశమాధిపతి రవి బాగున్నప్పటికీ, అంటే తులారాశి నుంచి దశమాధిపతి చంద్రుడు అప్పుడు బాగున్నప్పటికీ వృత్తిరీత్యా వారు అద్భుతమైనటువంటి వ్యాపారాలు ఇవి చేసేటువంటి పరిస్థితి ఉంది. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే పరిస్థితి ఉంది. అలాగనే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి, లిక్కర్ బిజినెస్లు కలిసి వస్తాయి. ఇలాంటివన్నీ బిజినెస్లు కలిసి వస్తాయి. రాజకీయ పరంగా ఉన్నటువంటిది కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఎప్పుడు కుజుడు శక్తివంతుడైన ప్రతి ఒక్కరికి కూడా శక్తివంతుడు కుజుడు బాగుండాలి. అలాగనే కుజుడితో పాటు ఈ యొక్క శుక్రుడు కూడా బాగుండాలి. లేకపోతే ఎప్పుడు మనకు నష్టాలే జరుగుతూ ఉంటాయి. శుక్రుడు ఓన్లీ కళత్రమని అనుకుంటారు అందరూ. సో కానీ ఆయన శుక్రుడు అనేటువంటి గ్రహం వల్ల మనకు లక్ష్మీ స్థానం కూడా అది నీచ రాశిలో పడకూడదు. నష్టాలు ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటాయి. రాజకీయంగా వచ్చి నష్టాలు జరగవచ్చు, లేకపోతే వ్యాపారపరంగా నష్టాలు జరుగుతూ ఉంటాయి. సో వాటిని కూడా అధిగమించడానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది. కానీ వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆ ఎన్ లెటర్ ఏదైతే ఆ పేరు పెట్టారో దానికి వారికి నిజంగా హ్యాట్సాప్ అండి. వాస్తవంగా వారు ఈ రేవతి నక్షత్రంలోనే మొదటి పాదంలో జన్మించడం జరిగింది మీనరాశిలో. కాబట్టి దానికి సంబంధించినటువంటి పేరు పెట్టుకొని ఉంటే బాగుండేది. సో కానీ వారికి
నా ఎన్ అనే లెటర్ పెట్టున్నారు. ఈ ఎన్ లెటర్ పవర్ తోటే ఇప్పుడు వారు ముందుకు వెళ్తున్నారు. సో ఈ ఎన్ లెటర్ పవర్ అనేది అద్భుతంగా అంటే ఉన్నటువంటి మాగంటి పరిస్థితి. సునీత గారిది నవీన్ గారిది ఇంచుమించు ఇద్దరిది ఒకే రాశి అండి, ఉమ్, ఒకే నక్షత్రం కూడా. రెండవ పాదం మొదటి పాదం, సునీత గారిది రెండవ పాదం అయితే నవీన్ గారిది ఒకటో పాదం అండి. ఇద్దరిది కూడా ఇంచుమించు ఒకలాగానే ఉంటుంది. కానీ వారు పుట్టిన సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహాలు శుక్రుడు కుజుడు నీచ రాశిలో సప్తమం అయి ఉన్నాయి. రైట్. వీరు పుట్టినటువంటి సంవత్సరంలో ఇక్కడ అంటే సునీత గారు సునీత పుట్టినటువంటి సందర్భంలో సప్తమ స్థానం గురుడిదైంది, అక్కడ శుభగ్రహాలు ఉన్నాయి. సో ఇట్లా మంచి ఆపోజిట్. రైట్. సో కాబట్టి ఈ యొక్క నీచరాశి గ్రహాల యొక్క ప్రభావం అంటే పాపగ్రహ వీక్షణ అంటామండి ఎక్కువగా. రైట్. ఇక్కడ దశమానికి ఎప్పుడు కూడా పాపగ్రహ వీక్షణ ఉండకూడదు, సప్తమానికి పాపగ్రహ వీక్షణ ఉండకూడదండి. పాపగ్రహ వీక్షణ నీచరాశి గ్రహాలు ఏంటంటే మనల్ని ఏదో పబ్లిసిటీ చేస్తాయి కానీ ఎక్కడ కూడా దాని ఫలితాలు కనపడే పరిస్థితి లేదు. అలాగనే ఇప్పుడు వారికి కూడా తులాలగ్నంలో పుట్టారని చెప్పాను నేను. సో వారికి కూడా ఏంటంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏకాదశ అధిపతి రవి నీచరాశిలో ఉన్నాడు, విత్ శుక్రుడితో ఉన్నాడు. అది కూడా అంత మంచి పరిణామంగా కనిపించట్లేదు. కాబట్టి బేసిక్గా అంటే ఇద్దరు జాతకం ఇంచుమించు ఒకలాగే ఉన్నప్పటికీ కూడా అంటే విజయం నక్షత్రపరమైనటువంటిదే కానీ లగ్నాల ప్రకారం కూడా కాదండి. అచ్చా. లగ్నాల ప్రకారం కాదు, ఎప్పుడు కూడా జన్మలగ్నము మరియు తిథి వారము ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయండి. తప్పనిసరిగా వారికి అంటే జన్మలగ్నాలను బట్టి జరుగుతుందండి. రైట్. ఇప్పుడు మనం సునీత గారు తీసుకుందామండి, సప్తమంలో మన షష్టగ్రహ కూటం జరిగింది. సో చుట్టుముట్టినాయి, అప్పటికి వారికి అనేకమైనటువంటి సమస్యలు 2023 నుంచి చుట్టుముట్టినాయి తెలుస్తుంది. రైట్. సో కన్యా లగ్నంలో పుట్టారనేది. సో అట్నే వీరు తులా లగ్నంలో పుట్టారు, ఆడంబరమైనటువంటి జీవితాన్ని చక్కగా వారు సంతోషకరమైన లైఫ్ స్టైల్ని అనుభవిస్తూ ఉంటారు నవీన్ గారు. కానీ ఏంటంటే చెప్తున్నాను కదండి, వారు భంగపాట్లు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. సో మంచి కన్నా తిరస్కరణ అంటే ఎంత వారు ఇదవుతున్నప్పటికీ వారిని అంతగా జనం నమ్మి వారిని అంటే విశ్వసించే పరిస్థితి కనబడట్లేదు అనమాట. నవీన్ అంటే ఒక షోయింగ్ అనేది జరుగుతుంది తప్ప విశ్వాసం అనేది కనబరచట్లేదేమో అంటే వీళ్ళ ముగ్గురు అంటే ఎక్కువ అంటే విజయం అనేది సునీత గారికి ఎక్కువ శాతం కనపడతా ఉందా లేకపోతే ఎట్లా అంటే విజయం? అవునండి, అదే ఇప్పుడు మనం చూసుకుంటే జాతకాల బలంలో చూసుకుంటే సునీత గారి జాతక బలం ఇప్పుడు స్ట్రాంగ్గా ఉందండి. రైట్. ఓకే అండి. సో జాతక బలం కన్నా పేరు బలము వారికి నవీన్ గారికి పవర్లో ఉందండి. ఎన్ నవీన్ యాదవ్ అన్న లేదండి, యాదవ్ అన్న మళ్ళీ కౌంట్ డౌన్. సో వై లెటర్ కూడా మైనస్లోకి వెళ్ళిపోతుంది, వై లెటర్ పడ్డా కూడా. సో ఇక్కడ వారికి ఎన్ లెటర్ పవర్ బాగా పనిచేస్తుందండి. ఎన్ లెటర్ ప్రకారం వృశ్చిక రాశి వారి నేము జరుగుతున్నటువంటిది. దీని ప్రభావం వల్ల ఈ యొక్క పేరుని అక్కడ గురుడు 5th హౌస్ అవుతుంది గురుడికి, ఇది వీరి యొక్క పేరు ఉన్నటువంటి రాశి. సో గురుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అలాగనే నవమంలో వారి రాశిని కూడా గురుడు ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి సందర్భం అనమాట. సో కాబట్టి అట్లా పేరు అనేది వీరికి ప్రొటెక్టెడ్గా పేరు నిలబెడుతుంది. పేరే ధైర్యంగా వారిని రాణించేటట్టు చేస్తుంది, ఎందులోనైనా ధైర్యంతో ముందుకెళ్ళేటట్టు చేస్తుందండి. లేకపోతే బయటికి రావాల్సిన అవసరం కూడా లేకుండా అవమానాలకు గురవలసిన పరిస్థితులు ఉండేవి. వారి పేరు ఈజ్ గుడ్, మంచి పేరు పెట్టినందుకు సంతోషం వారి తల్లిదండ్రులకి. ఆ పేరు వారిని గేమ్ చేంజింగ్ చేసేటువంటి పరిస్థితి. కుటుంబ పెద్ద జాతకం కూడా పడే ఛాన్స్ ఉంటుంది తండ్రి గారు. సో అంటే కుటుంబ పెద్ద జాతకం అని అంటే ఒకటండి, ఇక్కడ ఎవరి జాతకంలోనైనా కుటుంబ పెద్దల యొక్క జాతకాలు తప్పనిసరిగా పడతాయండి. సో అంటే వీరు రాజకీయ వారసత్వం కలిగినటువంటి వాళ్ళ లేకపోతే వ్యాపార వారసత్వం కలిగినటువంటి వాళ్ళ అనేది తెలియజేస్తుందండి తప్పనిసరిగా. అంటే వీరు తులాలగ్నంలో ఉంటారు, ద్వితీయం వచ్చేసి వృశ్చిక రాశి, అది కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటిది చెప్పుకుంటాము. సో కాబట్టి ఒక సొంత కంపెనీని కానీ సొంత ఒక ఇండస్ట్రీలు లేకపోతే సొంత కర్మాగారాలు లేకపోతే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లు అంటే తయారీకి సంబంధించినటువంటి అండి. ఇదేంటంటే వృశ్చిక రాశి అవుతుంది రెండవది వారికి. సో అలాగే వారి పేరు ప్రకారం కూడా దాన్ని బట్టి తెలియజేస్తున్నది కూడా ఏంటంటే వాళ్ళు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటివి కానీ కాలువలు లేకపోతే తవ్వకాలకు సంబంధించినటువంటివి కానీ కాంట్రాక్ట్స్ అంటాం కదండి, ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి ద్వితీయ స్థానము తెలియజేస్తున్నటువంటిది. వారి లగ్నము ద్వితీయం తులా అవుతుంది, వారికి ద్వితీయ స్థానము ఇది కుటుంబ స్థానం కన్స్ట్రక్షన్ అవుతుంది. అట్నే వారు వృశ్చిక రాశి నేమ్ అయింది కాబట్టి వృశ్చిక రాశికి సంబంధించి ఇక్కడ పేరు ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్షన్స్కి వీటికి సంబంధించి అవుతారు. అలాగే 9వ స్థానం భాగ్యస్థానము బుధుడిది, అది మిథునం అవుతుంది. ఆ ప్రకారం కూడా బుధుడు వ్యాపారంలో లాభాలను సూచించేటువంటి పరిస్థితులు
మనకు కనిపిస్తున్నటువంటి ఏది పేరు ప్రకారంగా చెప్పుకుంటున్నాం. సో వారి ఒరిజినల్ రాశి నక్షత్రము అవన్నీ కూడా మీనరాశికి సంబంధించండి, అది కూడా జలరాశి. సో కాబట్టి ఏదైనా సరే తప్పకుండా వారికి కొంచెం రాజకీయపరమైనటువంటిది పక్కన పెడితే మిగిలిన అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి. రాజకీయాల్లో రాణించడానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వారికి భవిష్యత్తులో కూడా కనిపిస్తున్నటువంటిది. భంగపాటు తప్పనిసరి పరిస్థితి, పోరాటమే కానీ విజయం దొరికే పరిస్థితి కనబడట్లేదండి. ఎప్పుడు కూడా కోణాధిపతులు లక్ష్మీ స్థానం అంటామండి, వారికి లక్ష్మీ స్థానం బాగుండాలి, పంచమం బాగుండాలి, 1వ స్థానం వారి యొక్క జన్మ స్థానం బాగుండాలి. ఈ 3 మంచిగా ఉండాలి ఎవరికైనా కూడా. ఉన్నప్పుడు వారికి ఏదో ఒక రూపంలో వస్తుంది. అంటే అందం లేని వాళ్ళకి తెలివితేటలతో డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తెలివి అంటే దీనికి ఇక్కడ ఉదాహరణ చెప్తానండి. అంటే 1 అంటే వారి దేహం పార్వతి అంటాం అన్నమాట దాన్ని. 5వ స్థానం వచ్చేసి భారతి అంటాము. తర్వాత 9వ స్థానం భాగ్యస్థానం అంటాం, అది లక్ష్మీ స్థానం, అది లక్ష్మి. అంటే 1, 5, 9 ఈ 3 కూడా ధనము, దేహము పార్వతి అయితే పంచమము భారతి అంటే సరస్వతి, అలాగనే లక్ష్మి 9వ స్థానం ఆమె లక్ష్మిగా మనం ఈ 3టిని పరిగణిస్తాం. దీంట్లో ఏది లేకపోయినా కూడా మైనస్సే మనిషి యొక్క జీవితం అనేది దాని అర్థం. అంటే చతుర్థం బ్రహ్మగారు, సప్తమం రుద్రస్థానము రుద్రుడు, దశమం విష్ణువు, 4, 7, 10 ఈ 3 కూడా స్థిర రాశుల్లో ఉంటారు. కోణాల్లోనేమో ఈ 3 ఉంటారు, 3 దేవతలు, వీళ్ళు 3 ఉంటారు. ఈయే ప్రభావితం చేస్తాయండి ఎవరి జాతకాన్నైనా. ఇవి చూసుకోవడమే జాతకం. జ్యోతిష్యుడితో జాగ్రత్తగా పరిశీలన చేయించుకున్నట్లయితే పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఏ డిగ్రీస్లో పుట్టారు, వీరి భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి A to Z కూడా తెలుస్తుందండి. వారికి జరిగే నష్టాలు, కష్టాలు, మంచి చెడు, భవిష్యత్తు గురించి అంతా కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఈ జ్యోతిష్యంలో ఇప్పుడు ఉంటుంది. పార్టీ పెద్ద జాతకం కూడా చూసే పరిస్థితి అంటే ఉంటుందా? పార్టీకి ఎప్పుడు కూడా దీనికి సంబంధం లేదండి. పార్టీ పేరుకు సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకు చెప్పాలంటే చెప్తాను. అంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి విమర్శించడం కోసం ఇంకోటో చెప్పట్లేదండి. సో ఇప్పుడు సపోజ్ మొన్న మనం రీసెంట్గా చూసామండి, ఒకప్పుడు సత్యం అనేటువంటి ఒక కంపెనీని చూసామండి. సో అది సత్యం అనేటువంటి కంపెనీ, ఆ లెటర్ వచ్చేసి శనికి సంబంధించినటువంటి లెటర్గా తీసుకుంటాము. సో అది కుంభరాశి రాశుల్లో మకర రాశి, కుంభరాశులకు సంబంధించినటువంటి లెటర్గా తీసుకుంటాము. సో కాబట్టి ఆ యొక్క పేరుతోటి వారు మహాసామ్రాజ్యంలాగా విస్తరించుకున్నారు, వ్యాపారాలు వగైరా అన్నీ కూడా. సో తర్వాత దాన్ని వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఈ మెట్రో సందర్భంలో ఏదో చెప్తున్నారు, అంటే దాన్ని తిప్పి మేటాస్ అని పెట్టారు అని చెప్పాను. అంటే ఏమైంది, సింహరాశికి వచ్చేస్తుంది. అంటే ఏమైందంటే ఇది రవి అధిపతి కలిగినటువంటి ఎంకి వచ్చేస్తుందండి. ఆ ఎం లెటర్ ఎప్పుడైతే అవుతుందో రెండిటికి పడదండి, ఎంకి ఎస్కి అస్సలు పడదండి, ఎంకి సాకి పడదండి. ఇప్పుడు మధు ఉంటాడు, సత్యం ఉంటాడు, వాళ్ళిద్దరికి పడదండి. సో అట్లా ఉదాహరణ చెప్తున్నాను అనమాట. సో అలాగన ఎప్పుడైతే అది జరుగుతుందో ఒక విస్ఫోటనమే జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని పెట్టారు కదండి. అంతకుముందు టీఆర్ఎస్ ఉండేది. టీ ఈజ్ ఎక్సలెంట్ పేరు సెలెక్ట్ చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి. సో అది విజయానికి ప్రతీక. అది తులాకి సంబంధించినటువంటి లెటర్గా కూడా తీసుకుంటాము. అలాగనే వారికి అద్భుతమైనటువంటి గులాబీ సెలెక్టెడ్, అంటే రాజుకు సంబంధించినటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి రంగును సెలెక్ట్ చేసుకున్నారు. ఒక అద్భుతమైన రంగుని, ఒక పేరుని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఏకఛత్రాధిపత్యం, దానికి ఎదురు ఉండదండి. సో అలాంటి చక్కటి ఇదిని వాళ్ళు ఎప్పుడైతే పేరు మార్చడం జరిగిందో, ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ పేరు మార్చడం వల్ల జరిగినటువంటి ఇదండి. సో కంప్లీట్గా ఒక కేతు నక్షత్రానికి సంబంధించినటువంటి, మూల నక్షత్రానికి సంబంధించినటువంటి అంటే ధనురాశికి సంబంధించినటువంటి లెటర్ని తీసుకోవడం జరిగింది. సో అది కేతు సంబంధమైన లెటర్గా తీసుకుంటున్నామండి బి అనేటువంటిది. సో తప్పనిసరిగా దాని ఎఫెక్ట్ పడుతుంది. అది సక్సెస్ కానివ్వదు, చికాకులు కల్పిస్తుంది. కేతు నక్షత్రంగా మేము దాన్ని మూల నక్షత్రం కిందే తీసుకుంటాం. బి అంటే మూల నక్షత్రం కిందే తీసుకుంటాము. దాదాపుగా దాని ప్రభావం చూస్తామన్నమాట. అంటే ఇది అందులో బీబు ఈ వీటిలో కూడా పూర్వాషాఢ ఉంటాయండి, మరి మూల కూడా ఉంటాయి. దేనికి ఇది ఎఫెక్ట్ చేస్తుంది? సో పూర్వాషాఢకు తీసుకున్నా కూడా ఈ గులాబీకి యాంటీ అండి. అది గులాబీ, పింక్ ఇవి పూర్వాషాఢకు పడదండి. మూల ప్రకారం చూసుకున్నా కూడా మైనస్. కాబట్టి ఆ బి అనే లెటర్ ఇస్ వెరీ మైనస్ అండి, చెప్పకూడదు అది. వాస్తవంగా బీఆర్ఎస్ అని ఉండకపోతే, అలా పిలవబడకపోతే ఆ పార్టీ నిలబడేదండి. సో అదే మైనస్ నాకు తెలిసి. కాబట్టి ఇట్లా పేరు అనేది కూడా మళ్ళీ పార్టీ పేర్లు కూడా
వీరిని ఇచ్చేస్తా ఎఫెక్ట్ ఉంటుంది. చేస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అనే దానికి మళ్ళీ తీసుకొస్తే ఒకవేళ టీఆర్ఎస్ అనేది తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయండి. సో అలాగనే వారి పర్సనల్ జాతకంలో ఇప్పుడు వాస్తవంగా అంటే చెప్పకూడదు కానీ కేటీఆర్ గారు ఒక మంచి డైనమిక్ లీడర్, అటువంటి వారు మేధా సంపత్తి కలిగినటువంటి వారు, అటువంటి యువకులు ఇప్పుడు సమాజానికి అవసరము. సో కానీ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే అటువంటి వాళ్ళు ముందుండి నిలబడి చేయించాలి. సో కానీ వారికి ప్రస్తుతం శని మహర్దశ నడుస్తున్నట్టు నాకున్న అవగాహన వారి జాతకరీత్యా. సో అది వారికి శని జాతకరీత్యా కొంచెం బాగలేడు. సో ఆ రీత్యా వారికి కొంచెం మైనస్ జరుగుతున్నటువంటి పరిస్థితి. వారు కూడా ప్రత్యేకంగా జ్యోతిష పరిశీలనలు చేసుకుని దానికి తగిన రెమెడీని ఫాలో అవ్వటం అంటూ జరిగితే తప్పకుండా వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి శని మహర్దశలో కూడా. ఇప్పుడు శని మహర్దశలో శుక్రుడు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు 19 ఏళ్ల శని మహర్దశని 2003 నుంచి 2022 దాకా ఫేస్ చేశారు. సో 2013 వరకు కూడా ఆయన కష్టాలని చవి చూసినటువంటి పరిస్థితి, పదవీచ్యుతులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే శని కుజులు వారికి 6వ స్థానంలో ఆనాడు వారి మేషలగ్నం నుంచి 6వ స్థానంలో ఉండటం, అది ఆరోగ్య స్థానం అయింది. ఆ విస్ఫోటనం అంటే బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది కూడా కుజుడు శని దశ అంతర్దశలో, శనిలో కుజుడు ఉన్నప్పుడే జరిగినటువంటిది. అంటే శని వారికి అనుకూలించట్లేదు, ఆ దశ కూడా యోగించలేదు అనేది దాని అర్థం. మరి మళ్ళీ పదవి వచ్చిందిగా అని అడుగుతారు కదా. మళ్ళీ పదవి 2014లో వచ్చిందండి. 14లో వచ్చేసరికి శుక్రాచార్యుడు ఎంటర్ అయిపోయినాడు అంతర్దశలో. శనితో శుక్రుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో పదవి 13 చివరి నుంచే పదవికి సుగమం ఏర్పడిందండి, రాచబాట పడింది. సో కాబట్టి ఏంటంటే శుక్రాచార్యుడు వచ్చేసాడు శనిలో అంతర్దశలో. శని సైలెంట్ అయిపోతాడు, ఎందుకంటే వీరందరికీ గురువు శుక్రాచార్యుడు కాబట్టి. ఆయన ఉండగా ఎవరి ఆటలు సాగవు కాబట్టి ఆ శుక్రాచార్యుడు మళ్ళీ పదవి ఇచ్చాడు. సో శుక్రాచార్యుడు 3 ఇయర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారిని ఏదో ఒక రూపంలో వేరే గ్రహాలు ఎంటర్ అయిపోయాయి కాబట్టి శనికి శుక్రుడు తప్పుకున్నాక మళ్ళీ వచ్చినటువంటి గ్రహాల యొక్క ప్రభావం వెంటనే వారిని అంతర్దశలో వచ్చిన గ్రహాల ప్రభావం వెనక పంపించేసినాయండి. సో పంపించేయడం 2019లో వారు పదవి ఇచ్చారు. అంటే శని ఎవరిని కూడా వదిలిపెట్టడం అనేది చెప్పడం అన్నమాట. ఇప్పుడు కేటీఆర్ గారు అని కేసీఆర్ గారు జాతక ప్రకారం అయితే ఇప్పుడు ఎట్లా ఉందంటారంటే, కేసీఆర్ గారి జాతక ప్రకారం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి అష్టమ శని మానసిక అశాంతి తప్ప ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆయన పేరు మీద ముందుకు వెళ్తూనే వెళ్ళొచ్చు, ఆయన బయటికి రావచ్చు. సో వారు ఒకప్పుడు చేశారు, రాజశ్యామల యాగం చేశారు. అటువంటి యాగాన్ని తలపెట్టాలండి. వారే కాదు ఎవరైనా కూడా ఒక పదవులను ఆకాంక్షిస్తున్నటువంటి వారందరూ కూడా అటువంటి హోమాలు చేస్తూ ఉండాలండి. తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ, గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈజీగా తీసుకోకూడదు, ఏది కూడా నెగిటివ్ ఎనర్జీ పడకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే గ్రహస్థితి రీత్యానే వస్తాయండి. ఊరకనే జైలు జీవితాలు, ఊరకనే అనారోగ్య సమస్యలు రావండి, గ్రహస్థితుల రీత్యానే వస్తాయి. ఎప్పుడైతే తల్లి నుంచి బిడ్డ భూమి మీద పడతాడో ఆనాటి నుంచి వారి యొక్క కర్మఫలాలకి వారు కంకణబద్ధులై ఉంటారు. సో కాబట్టి తప్పనిసరిగా పూర్వజన్మ సుకృతంలో 10 మందికి పెట్టే తపన కలిగి ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడు 100 మందికి పెట్టే శక్తిని ఇస్తాడు. 100 మందికి పెట్టే తపన ఉన్నటువంటి వ్యక్తికి ధర్మబద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి ఎప్పుడైతే మనిషి పూనుకుంటాడో వారికి 1000 మందికి పెట్టే శక్తిని ఇస్తూ ఉంటాడు. సో ఇలాగా ఇతను సక్సెస్ మన ఎనాలిసిస్లో సక్సెస్ అయ్యాడు, ఇతన్ని మన పరీక్షలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇతనికి ఉన్నతమైన పదవిని ఇవ్వాలి అని భగవంతుడు అనుకుని ఇట్లాంటి పరిపాలన సంబంధమైనటువంటి రాజ్యాధికారాలను ఇస్తాడండి. సో దాన్ని సవ్యంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా అఖండ సామ్రాజ్య యోగం అంటాం. నరేంద్ర మోడీ గారిలాగా వారు విస్తృతమైనటువంటి దేశానికే పాలన చేయటువంటి జరుగుతుంటుంది. సో ఏదైనా సరే పదవి వచ్చిందంటే ఆ పదవిని ప్రొటెక్ట్ చేసుకోవటమే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేసుకోవటం అంటే ఏమీ లేదండి, మనస్సాక్షికి తెలిసి ఏ తప్పు చేయకుండా ధర్మబద్ధంగా పాలన సాగించటం, కష్టాలు ఉంటే కూడా కష్టాలను ప్రజలకు తెలియజేసుకుంటూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇచ్చుకుంటూ పోతూ ఉండాలండి. ఎప్పుడైతే 10 మంది దగ్గరది తినాలని 10 మంది పేరు మీద ఆశించి మనం వారికి వచ్చినటువంటి ఫండింగో వారికి వచ్చినటువంటి వాటిని తినాలని వారి రూపంలో ప్రజలకు పెట్టాల్సిన వాటిని మనం ఏదో ఒక రూపంలో తినాలని ఎప్పుడైతే అనుకుంటామో భగవంతుడు చూస్తుంటాడండి. అది ఎప్పుడు ఉపేక్షించడు. ఎటువంటి వారిని, చిన్న పదవి కావచ్చు, పెద్ద పదవి కావచ్చు, ఏ పదవైనా కావచ్చు, పదవి కావచ్చు, ఉద్యోగాలు కూడా కావచ్చు, ఏమండి తప్పనిసరిగా దానికి తగినటువంటి ప్రతిఫలం చూపిస్తాడు. తిరిగి వారిని నేలకి, నాయన నువ్వు వారి నోటికాడ తినాలనుకుంటున్నావు, నువ్వు
సీక్రెట్గా తినక్కర్లేదు, నువ్వు రెగ్యులర్గా తినడానికి నిన్ను గుడి దగ్గర కూర్చోబెడతా అని తీసుకొచ్చి గుడి దగ్గర కూడా కూర్చోబెట్టే పరిస్థితి వస్తుందండి. కాలో చెయ్యో తీసేసినటువంటి అడుక్కునే పరిస్థితి యాచనకు తీసుకొస్తాడండి. ఎందుకంటే సీక్రెట్గా అడుక్కోవటం లాంటిదేనండి ఇది. కాబట్టి ప్రత్యక్షంగా అడుక్కునేటట్టు పవర్స్ ఇస్తాను నీకు, ఇంకేం కావాలంటాడండి. అంటే సామ్రాజ్యం వదిలేసైనా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కర్మఫలం అంటామండి దాన్ని. రైట్. కాబట్టి ఇది ప్రతిదీ కూడా మన మనస్సాక్షికి తెలిసి ఏ తప్పు చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది, పరిపాలన సాగించడం అనేది తప్పనిసరిగా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ కానీ లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ? అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక పవర్ఫుల్ లీడర్. సో వారు గొప్ప విషయం ఏంటంటే వారు తులారాశిలో చిత్తా నక్షత్రంలో పుట్టారండి. కన్యారాశి చిత్తా నక్షత్రంలో పుట్టారు. కన్యారాశి చిత్తా నక్షత్రంలో పుట్టారు. సో వారికి చిత్తా నక్షత్రం అంటే కుజుడు, క్షత్రియాంశజుడు, అద్భుతం. అంటే రాజ్యపాలన అంటే పూర్వపు ఆయన గత జన్మ క్షత్రియుడు అని చెప్పొచ్చు అనమాట కుజుడిని బట్టి. సో కాబట్టి ఆయన పరిపాలన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన బర్త్ తెలియజేస్తున్నటువంటిది. సో ఆయన ధైర్యము, కోపము ఇవన్నీ కూడా వారికి బై బర్త్ వస్తాయన్నమాట అండి. అది ఒక చిత్తా నక్షత్రంలో కుజుడు రాశ్యాధిపతిగా ఉన్న నక్షత్రాధిపతిగా ఉన్నటువంటి వారికి అది ఒక గొప్ప వరం. సో ధైర్యంగా ముందుకు పోతారు, ఎట్లాంటి మొండితనంగా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా పోతారు. అట్లని చెడ్డవాళ్ళు కాదు, ధర్మ పరిపాలన సాగించడానికి కూడా వారు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. సో కానీ ఏంటంటే చెప్పాను కదండి, ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితులు వాస్తవంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటంటే షష్టగ్రహ కూటమిగా మొదలైన దగ్గర నుంచే గ్రహాల యొక్క పరిస్థితి బాగాలేదు. కారణం ఏమిటంటే శని మీనరాశిలో ఉండి కుజుడు కర్కాటకంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా షష్టాష్టకాలు సమసప్తకాలు వచ్చి గత 6-7 నెలలుగా విపరీతమైనటువంటి యుద్ధాలు, విపరీతమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వ్యవస్థలో జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఆ రోజు కూడా నేను పంచాంగ శ్రవణంలో కూడా ఈ విషయాలని కొన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పుడు బుధమహర్దశలో ఉన్నారండి రేవంత్ రెడ్డి గారు. వారికైతే ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలను పడగొట్టడాలు, విడగొట్టడాలు ఏమీ చేయలేరండి. వారి పదవిని వారు కాపాడుకుంటూ ఉంటారు. ఆ భయమే లేదు. వారు ఈ యొక్క వారికి వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారండి. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. అలాంటి జాతకం అయింది, బాగున్నటువంటి పరిస్థితి అండి. పరిపాలన అయితే ఇది పూర్తిగా కొనసాగిస్తారండి. అంటే రాబోయే ఎన్నికలు అంటే బేసిక్గా ఇది అంతా కూడా రాబోయే ఎన్నికలు 2028 అంటారండి. 28 ఎట్లా ఉండబోతుంది అంటే బేసిక్గా బీఆర్ఎస్ వాళ్ళు మేము గెలవబోతున్నాం అనే అంచనాతో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ళు మేమే ఉంటాం అనేది వీళ్ళు చెప్తుంది. లేదు మధ్యలో బీజేపీ వాళ్ళు అదే ఇదే బీఆర్ఎస్ గా కొనసాగటం అయితే 28లో కాదు కదండి. అంటే నేను అనకూడదు, ఇదే బీఆర్ఎస్ బి అనే లెటర్తో ఉన్నటువంటి పరిణామం అయితే వారు దీన్ని కంప్లీట్గా అది నా నోటితో చెప్పకూడదు కానీ ఆ పార్టీని క్లోజ్ చేస్తారేమో అనేటువంటి పరిస్థితి అండి. సో అది టీఆర్ఎస్గా మారితే మళ్ళీ వారి యొక్క పూర్వ వైభవం అనేది వస్తుంది. తప్పకుండా ముందుకెళ్తారండి. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ గవర్నమెంట్ని వారు చేంజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంటుందండి నెక్స్ట్ 2028 పరిస్థితిలో? అదే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మనం తీసుకుంటే కూడా ప్రత్యామ్నాయ పార్టీ వస్తుంది తప్ప కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరమేనండి. నెక్స్ట్ చాలా తక్కువ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి అండి. ఎవరో ఒకరు కలిసి ఏదో విధంగా కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తప్పకుండా ఉన్నాయండి 28 తర్వాత. ఇప్పుడు కూడా ఎవరి ప్రభావమో పార్టీ ప్రభావం పనిచేసింది కాదండి. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకరీత్యా ఆయన ప్రభావం పనిచేసి ఇంత చక్కటి విజయాన్ని అందించడం జరిగిందనమాట అండి. సో ఇంకా మీరు అనుకున్న ప్రకారం అంటే బేసిక్గా ఇప్పుడున్న రానున్న రోజుల్లో అంటే కేసీఆర్ గారు కూడా దాదాపు గెలిచిన దగ్గర నుంచి ప్రజాక్షేత్రంలో చాలా తక్కువ కనపడింది, అసలు బయటికి రాలేదు. అవునండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఆయన బయటకు వచ్చి మాట్లాడగలిగితే ఏమైనా ఆయనకి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఆయన హెల్త్ రీత్యా కూడా చాలా అనుమానాలు వస్తా ఉన్నాయి. ఆయన హెల్త్ రీత్యా బాగాలేదని, అవునండి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన వారు కూడా 70 సంవత్సరాలు పైబడి ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఏ పైబడి ఉన్నప్పటికీ వారికి ప్రత్యామ్నాయం వారు సూచించాలి తప్ప కేటీఆర్ గారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అనుకూలించట్లేదు. సో వారికి కూడా ఏంటంటే కొంచెం యొక్క గ్రహస్థితులు శని ప్రభావం ఏ విధంగానైనా తీసుకెళ్తుందండి.
సో కాబట్టి చిరాకు కల్పిస్తుంది. ఆ యొక్క దశ అనుభవించే వారికి చిరాకు కల్పిస్తుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఏదేదో చేసేస్తూ ఉంటారు. అంటే శని ప్రభావం అలా చేయిస్తుంది, అది వారి తప్పు కాదు. కాబట్టి లేకపోతే అంతకన్నా పవర్ఫుల్ జాతకం అయింది, మహారాజ యోగం ఉంది. కాబట్టి భవిష్యత్తు అంతా కూడా ఆయనకి కేటీఆర్ గారికి అద్భుతమైనటువంటి ఒక రాజకీయ భవిష్యత్తు ఉందండి. వారు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శని దశ 2034-33 దాకా ఏమో ఉన్నట్టుంది. సో ఈ దశలో కాస్త గురుడు ఎంటర్ అయ్యే వరకు కూడా, అంతర్దశలో గురుడు ఎంటర్ అయ్యే వరకు కూడా కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. సో గురుడు ఎంటర్ అయ్యాడంటే ఆయనకి మంచి పరిస్థితి కలుగుతుందండి. అంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఈ జైలు అనే అంశం కూడా బాగా వస్తూ ఉంది. కాళేశ్వరం కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల. అంటే కేసీఆర్ గారు ఇదిగో జైలుకి వెళ్తున్నారనే అంశం ఎక్కువ చర్చ అవుతుంది. కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది అవుతుంది. అంటే జైలు అనేది ఉందా వాస్తవంగా? అదే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నామండి, చంద్రబాబు నాయుడు గారు 2022లో వారికి శని దశ ఆగిపోయి బుధ దశ వచ్చిందండి. బుధ దశ వచ్చాక వారు జైలు జీవనానికి వెళ్ళడం జరిగిందండి. ఏమండి, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడు శని మహర్దశలో జరుగుతాయి, ఎవరికైనా జరిగితే ఇలాంటివి. సో బుధ దశలో జరిగిందనమాట. సో చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అది. జరిగాక వారు విన్ అయ్యారు. 24 ఎలక్షన్స్లో విన్ అయ్యారు. బుధ దశ వచ్చింది. బుధ దశ, బుధుడు ఆయనకి మంచి స్థానంలో ఉన్నారు. అలాగే రవిచంద్రులు ఇద్దరు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నారు వారు పుట్టినప్పుడే. కాబట్టి ఆ రాజయోగాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే వారి జీవితంలో, వారి యొక్క జాతకంలో, చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రాహువు దశ ఎప్పుడైతే వారికి ఎంటర్ అయిందో యుక్త వయసులో ఉన్నప్పుడు, ఆ రాహు దశ 18 ఏళ్ళు వారిని చాలా చికాకులు చేసింది. సో ప్రతి ఒక్కరికి అది రవి నక్షత్ర జాతకులే. కృతిక నక్షత్రం అండి, సూర్యుడి నక్షత్రంలో పుట్టారు ఆయన, క్షత్రియాంశజుడు ఆయన కూడా. కాబట్టి ఇప్పుడు వారు మన రేవంత్ రెడ్డి గారి గురు శిష్యులు అంటే కూడా నేను సరదాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు క్షత్రియులే, పూర్వజన్మంతా ఇద్దరు క్షత్రియులే. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు చూసుకున్న ఉత్తరాషాఢ నక్షత్రం, ఆయన రవి నక్షత్ర జాతకుడే. కాబట్టి వీళ్ళు ముగ్గురు మనస్తత్వాలు ఎప్పుడు కూడా ఇంచుమించు ఒకలాగానే ఉంటాయి. క్షత్రియాంశజులు, పరిపాలనా దక్షత కలిగినటువంటి వారు అనమాట. సో ఎవరి ఆధిపత్యాన్ని సామాన్యంగా ఒప్పుకోరు వీళ్ళు. రవి నక్షత్ర జాతకులు కూడా ఒప్పుకోరు. సో ఆ విధంగా వీరికి ఉన్నటువంటి యొక్క పరిస్థితి మనం గతంలో చూసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో రాజకీయ భౌతికం అనేటువంటిది బీఆర్ఎస్గా ఉన్నంత వరకు వీరు సక్సెస్ సాధించరండి. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారికి బుధ దశ ఉన్నంత వరకు ఆయన ఏదో ఒక పదవిలో ఎవరో ఒకరితో కలిసి ముందుకు పోతూనే ఉంటారు. ఆయనకి ఎటువంటి భయము, ఎటువంటి సంకోచము లేదండి. అంటే ఈ 2 సంవత్సరాలు అంటారా? ఈ 2 సంవత్సరాలే కాదండి, తర్వాత కూడా ఏదో ఒక పదవిలో ఉంటారు వారు తప్పనిసరిగా. ముఖ్యమంత్రిగా ఉంటారు అనేదే కాదు, ఏ పదవిలోనైనా ఉంటారు వారు. కారణం ఏంటంటే వారి జాతకంలో బలంగా ఉన్నటువంటి గ్రహస్థితి నడుస్తుంది. కాబట్టి అలా జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గురుగారు. సో చూడొచ్చు, అంటే ఏదైనా కానీ ఇది కేవలం మాకున్న సమాచారం ప్రకారం మేము తీసుకున్న డేటా, అంటే అవైలబుల్గా ఉన్న గూగుల్లో కానీ లేదా రకరకాల అంశాల్లో మాధ్యమాల్లో ఉన్న డేటాని మేము తీసుకుని దాని ఆధారంగానే ఇవన్నీ మాట్లాడడం జరిగింది. సో ఇది ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఎవరిని ప్రలోభ పెట్టాలనే అంశం మీద అసలు కాదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న కదలికల బట్టి ఈ అంచనా, ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఉప ఎన్నికల అంశం అనేది యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న అంశం. సో నవంబర్ 14వ తారీఖు ఏదైనా కానీ తేటతెల్లమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది పక్కా అని కూడా కాదు, మేబీ అటు ఇటు కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కానీ దీన్నే పక్కాగా చేసుకోమని అయితే మేము ఎప్పుడు చెప్పట్లే. కేవలం మాకున్న అంచనా, మాకున్న ఆలోచన బట్టి ఇవి చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.